హాయ్ ఫ్రెండ్స్! నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం మ్యాంగో రైస్. సీజనల్ కాకుండా అన్ సీజనల్‌లో మ్యాంగో రైస్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరుగుంటాది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మ్యాంగో రైస్. ఫస్ట్ 2 మ్యాంగోస్ తీసుకొని బాగా వాష్ చేసుకొనేసేయాలి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పీల్ రిమూవ్ చేసేద్దాం మ్యాంగో పీల్. ఇలా మనం పీల్ బాగా రిమూవ్ చేసేసేయాలి. ఎక్కడ కూడా వదిలేయకూడదు పీల్‌ని. ఈ విధంగా 2 మ్యాంగోస్ కూడా పీల్ రిమూవ్ చేసేసి ఇప్పుడు తురుముకోవాలి. హోల్ మ్యాంగో ఒకటి బాగా తురుముకోవాలి. ఇంకో మ్యాంగో మనం ఎంత రైస్ అయితే చేసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు జార్‌లో నక్కు జీరా, మెంతులు వేసుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసుకున్నటటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మినపప్పులు 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొనేసేయాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కొన్ని లీవ్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రెడ్ చిల్లీస్ వేసుకోవాలి. రెడ్ చిల్లీస్ వేసుకొని కలుపుకోవాలి. రెడ్ చిల్లీస్ అయినా వేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీస్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగానే పొడి చేసి పెట్టుకున్నటటువంటి జీరా, మెంతుల పొడి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ మ్యాంగో వేసుకోవాలి. అప్పుడే మనం తురిమి పెట్టుకున్నాం కదండీ! ఆ మ్యాంగో వేసుకొనేసేయాలి. లేకపోతే మనకి పసుపన్నం అయిపోతుంది మ్యాంగో వేయకపోతే. ఇప్పుడు మనం ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్నటటువంటి రైస్ యాడ్ చేసుకొనేసేయాలి. ఎంత రైస్ కావాలో అంత రైస్ వేసుకోవచ్చు. రైస్ బాగా కలుపుకొనేసేయాలి. గ్యాస్ హై ఫ్లేమ్‌లోనే పెట్టాలి. గ్యాస్ హై ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెడితే మనకి తొందరగా కుక్ అవ్వదు. తొందరగా హీట్ అవ్వదు రైస్. చూడండి ఈ విధంగా మొత్తం బాగా కలుపుకొనేసేయాలి. మొత్తం కలవడానికి ఒక 3-4 మినిట్స్ పడుతుంది. ఇలా మొత్తం బాగా కలుపుతూనే ఉండాలి. చూడండి మనకి బాగా అంతా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటటువంటి కొత్తిమీర చల్లుకోవాలి. వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నటటువంటి కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ ఆర్ 6 మినిట్స్ పెట్టేసేసేయాలి. చూడండి మనకి రైస్ అనేది రెడీ అయిపోయింది. అంతే ఈజీ
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. బాయ్. ఉంటాను. థాంక్స్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.